దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్గా సేవలు అందించేందుకు వాళ్ళ కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది, వాళ్ళ కుటుంబ ప్రోత్సాహం ఏ విధంగా ఉంది అనేది నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన అమరేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా భార్య పేరు పి శ్రీదేవి. ఆమె దొరకడం మీ అదృష్టమా? ఆమె దొరకడం నా అదృష్టం. పూర్వజన్మ సుకృతమా? పూర్వజన్మ సుకృతం కూడా. ఎన్ని జన్మలకైనా ఆమె కావాలా? తప్పకుండా కాదు. గొప్పతనం ఏమిటంటే నాకు ఏం కావాలో ఆమె చూసుకుంటుంది. నేను ఎప్పుడు కూడా నా గురించి ఈ రోజు వరకు కూడా ఏ విషయంలో కూడా నేను ఆలోచించలేదు. జస్ట్ జీతం తీసుకురావడం, ఆమెకి ఇవ్వడము. మా కుటుంబ పరిస్థితులు కానీ, నా వ్యక్తిగత పరిస్థితులు కానీ, ఏ విషయాలైనా కూడా నేను ఎప్పుడూ విషయం ఆలోచన చేయలేదు. అందుకే ప్రశాంతంగా నేను ఉద్యోగం చేయగలిగాను. అంటే రెవెన్యూ అంటే నేను ఎలా పనిచేశానంటే 9 to 9, 8 to 8, 9 to 10. అడిషనల్ కలెక్టర్గా నేను లాస్ట్ రోజు కూడా ఫైల్ చూసి సంతకాలు పెట్టడం జరిగింది. అంటే భార్యాభర్తలు అనే వాళ్ళు ఇద్దరు కూడా ఒక కుటుంబంలో ముఖ్యమైన పాత్ర పోషించవలసి వస్తుంది. ఎవరైతే ఒక చోట వారు న్యాయం చేయలేకపోతున్నారో వేరే వ్యక్తి ఆ పాత్రను పోషించాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాళ్ళిద్దరిని ఫస్ట్ నుంచి బాగా చదివిస్తూ వారితో శ్రద్ధ తీసుకొని నేను పక్కన లేనోనే లోటు లేకుండా ఆమె చూసుకుంది. నా విజయంలో ముఖ్యమైన పాత్ర ఈ రోజు కూడా పోషిస్తుంది. నా పిల్లలకి చిన్నప్పుడు కొంచెం అర్థం కాలేదు. ఎప్పుడంటే ఈవెన్ సెలవు రోజు కూడా మీకు తెలుసు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో సెలవు అనేది ఏమి ఉండదు. ఎప్పుడో మనం లాంగ్ లీవ్లో 15 రోజులు, నెల రోజులు పెడితే తప్ప 2-3 రోజులు సెలవు పెట్టినా కూడా అందుబాటులోనే ఉంటూ ఉంటాం. సండే అనేది మాకు ఎప్పుడు ఉండదు. అవన్నిటి కూడా వాళ్ళకి అర్థం చేసుకున్న తర్వాత ఎప్పుడో ఇక అంటే బయటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడే. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు కలిసినా కూడా వాళ్ళతో ఎక్కువ సమయము కేటాయించేవాడు. నెలలో 2 నెలలు కలుస్తున్నా కూడా 1 గంట 2 గంటలు మాత్రం ప్రశాంతంగా మాట్లాడుకునేవాళ్ళం. అదొకటి మాత్రం నా దగ్గర జరిగింది. పిల్లలు కూడా అర్థం చేసుకొని సహకరించారు. వాస్తవంగా ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్ అంటే ఇంత ఇదిగా ఉంటుంది, కమిటెడ్గా ఉండాలి. కాబట్టి వాళ్ళు సరే వాళ్ళ ఇష్టంలో చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఈరోజు వాళ్ళు స్వతంత్రంగా బతికే స్థాయిలో ఉన్నారు. వాళ్ళు మా మామగారి పేరు కేవి చక్రపాణి గారు, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్గా పనిచేశారు. మా అత్తమ్మ గారు స్వరాజ్యలక్ష్మి గారు. వాళ్ళ సహకారం కూడా చాలా ఉంది. ఇంకొకటి ఏమిటంటే మాకు వారు అతి దగ్గరి బంధువులు. మా అమ్మగారి అక్క కూతురే అతి దగ్గరి బంధువులు. మాకు బాగా పరిచయస్తులే వాళ్ళు. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్నా, ఏదైనా ఆర్థికమైన ఇబ్బందులు అవి ఉన్నా కూడా వారు మా ఇంట్లోనే, అంటే మా మామగారి సహకారం చాలా ఉంది. ఇనిషియల్ స్టేజ్లో మంచి కుటుంబం, ఇనిషియల్ స్టేజ్లో బాగుంది. కుటుంబం అంటే మనకు పాత వాళ్ళే కదా, వాళ్ళు అంటే కొత్త వాళ్ళు కాదు. అంటే మనకు బాగా పరిచయస్తులే, బాగా గౌరవం ఇచ్చేవాళ్ళు, అల్లుడంటే బాగా అభిమానించేవాళ్ళు, ఒక కుటుంబ సభ్యునిగా చూసుకునేవాళ్ళు. ఏ చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నా, ఆర్థిక పరంగా స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందులు వస్తున్నా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరించి మాకు ఎలాంటి లేకుండా చూసుకోవడంలో వారి పాత్ర చాలా ముఖ్యమైనది. అది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఎంత పెద్ద ఉద్యోగం చేసి వచ్చినా సాయంత్రం మళ్ళీ ఇంటికే రావాల్సి ఉంటుంది. ఎంత రాత్రి 9 10 అయినా ఒకసారి ఫోన్ చేసి వస్తాం. రెవెన్యూలో మీకు తెలియదు కాదు. నేను అధికారిగా విజయం సాధించడానికి ముఖ్యమైన కారణం కుటుంబ సహకారం.